హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ టాప్ 10 మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1, బాలీవుడ్ వాళ్ళు తీసిన బ్యాడ్ న్యూస్ మూవీ. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. మనకు ఆగస్టు 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే మనకు బ్యాడ్ న్యూస్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2, పురుషోత్తముడు మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రాజ్ తరుణ్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళు అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. సో మనకు ఆగస్టు 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే పురుషోత్తముడు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3, బడ్డీ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు అల్లు సిరీస్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఆగస్టు 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు బడ్డీ మూవీని అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో బడ్డీ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు ఆగస్టు 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. వాళ్ళు అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేస్తున్నారు. సో పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4, శివంబజే మూవీ. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 5వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు శివంబజే మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే సెప్టెంబర్ 5వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5, కమిటీ కుర్రోళ్ళు మూవీస్. ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహ్వాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు సెప్టెంబర్ 8వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి అయితే చాలా మంది అయితే కమిటీ కుర్రోళ్ళు మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 8వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6, ఐ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు రీసెంట్గా అయితే థియేటర్ బ్లాక్ బస్ట్ హిట్ టాక్ అయితే ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 14న అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకు ఆ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే పక్కాగా అయితే సెప్టెంబర్ 14న అయితే మనకు ఆ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7, రామ్ గారు హీరోగా యాక్ట్ చేసిన డబుల్ స్మార్ట్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు రీసెంట్గా అయితే థియేటర్స్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 14న అయితే మనకు ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ డబుల్ స్మార్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 14న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 8, మిస్టర్ బచ్చన్ మూవీ. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రవితేజ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకు రీసెంట్గానే థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మన నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ ఫ్లాప్ అయిందిగా తొందరగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సెప్టెంబర్ 14న కూడా మనకైతే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే థియేటర్ ఫ్లాప్ అయింది, థియేటర్కి వెళ్ళి చూడకుండా మనకు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. మనకు సెప్టెంబర్ 14న అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 9, రజనీకాంత్ గారు హీరోగా యాక్ట్ చేసిన లాల్ సలాం మూవీ. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ మనకు చాలా సార్లు అయితే పోస్ట్ పోన్ అయితే అవుతూ వస్తుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తెలుగు అండ్ తమిళ్ అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు సన్నెక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు ఈ లాల్ సలాం మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ లాల్ సలాం మూవీ మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది, దాదాపుగా అయితే 5-6 మంత్స్ అయితే అవుతుంది. అందుకే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉన్నారు. సో సన్నెక్స్లో వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 20వ తారీఖున మనకు అన్ని లాంగ్వేజ్లో అయితే మనకు లాల్ సలాం మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అన్ని లాంగ్వేజ్లో కలిపి మనకు సన్నెక్స్లో అయితే సెప్టెంబర్ 20వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10, శర్వానంద్ అండ్ కృతి శెట్టి గారి కాంబినేషన్లో వచ్చిన మనమే మూవీ. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది అండ్ చాలాసార్లు అయితే పోస్ట్ పోన్ అయితే అవుతూ వస్తుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఈసారి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనమే మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నాకు తెలిసి అయితే ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ కూడా మనకు థియేటర్ చాలా రోజులు అయితే అయింది అండ్ చాలాసార్లు అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తూ
చేస్తూ వస్తున్నారు ఈ మూవీని. మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే మనమే మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ అయితే మనకు పక్కాగా అయితే మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, ఈ 10 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంటని ఆన్‌లో పెట్టుకోండి. పక్కన ఉన్న గంటని ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకనే నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. సో, ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బై.